మొన్న మా రీసెంట్గా బీటెక్ చదువుతున్న ఒక అమ్మాయి నన్ను ఇలా అడిగింది, అన్నా నేను కష్టపడి చదివా, నేను కష్టపడి ఎగ్జామ్స్ రాశా, మధ్యలో దేవుడు చేసింది ఏముంది? నేను అన్నా, నువ్వు కష్టపడి చదివావు వాస్తవమే, నువ్వు రాత్రి పగలు మేల్కొని చదివావు, కష్టపడి ఎగ్జామ్ రాసావు, పస్తులుండి ఉపవాసం ఉండి ఎగ్జామ్ రాసావు, వాస్తవమే. కొంతమంది చదువుకునే చదువులో పడి టిఫిన్ కూడా చేయరు. సరే, దేవుడు చేసింది ఏమన్నా ఉన్నావు కదా, నీ ఒంట్లో ప్రాణం ఉందంటే ఎవరు చేయరు? అది నాతో పాటు చదివిన క్లాస్మేట్స్ దీపం పెడతారు కదా, సాయంత్రం అయితే స్నానం చేసి దీపం పెడుతూ అలాగే పడిపోతే ఏమో నీరసం వచ్చిందేమో నీళ్ళు తప్పారు, ముఖం మీద నీళ్లు కొడితే ఉలుకు లేదు పలుకు లేదు, భయం వేసి అంబులెన్స్ ఫోన్ కొట్టారు. పోతే ఆడిపోతే చెప్పారు ఏమనంటే ఇక్కడ కాదంటే బెంగళూరు కాట పిలుచుకున్నాడు. సరే అడిగి పోతే ఏం జరిగిందంటే బ్రెయిన్ లో చిన్న నరం చిక్కిందంట. ఆమెం దెబ్బ తగల్లా ఏం తగల్లా, చిన్న నరం చిక్కింది. కోమాకి వెళ్ళిపోతే 19 లక్షలు ఖర్చు అయిందంట. ఇప్పుడు అదే 19 లక్షలు సంపాదించిన ఎంత టైం పడుతుంది? కానీ నేను ఏం మాడుతున్నా మన ఒంట్లో ప్రాణం ఉందంటే దేవుని కృప అండి, దేవుని దయ అండి. అంతెందుకు నువ్వు ఎగ్జామ్ నుంచి రాసు పోతూ ఉంటావు, బైక్లోనో కారులోనో పోతున్నావు, పోతే మధ్యలో యాక్సిడెంట్ జరిగితే